హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే ఈసారి ఆర్సీబీ టీం ఎలాగైనా సరే ఖచ్చితంగా కప్పు కొట్టిద్ది అని చెప్పేసి చాలామంది ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే మరి నిన్నటి వరకు వీళ్ళ టీం పర్ఫార్మెన్స్ చూసుకున్నా సరే, వీళ్ళ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా సరే ఎక్సలెంట్గా కనిపించింది. కానీ నిన్న ఎస్ఆర్హెచ్ మీద మ్యాచ్ తర్వాత చూసుకుంటే మరి ఎక్కడా కూడా అసలు ఈసారి వీళ్ళు టైటిల్ కొడతారా లేదా అనే డౌట్స్ అసలు ఎరైజ్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ దాంట్లో ఆ ఫిలిప్ సాల్ట్ అలాగే విరాట్ కోహ్లీ, సో వీళ్ళిద్దరు తప్ప ఎవరు కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తుందో కనిపించట్లేదు. సో కొన్ని మ్యాచెస్లో టిమ్ డేవిడ్ కొంచెం ఆదుకున్నాడు. అయితే మరి నిన్న మ్యాచ్లో ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే రజత్ పటిదార్ నేను సరిగ్గా ఫిట్గా లేను అని చెప్పేసి జితేష్ శర్మ కెప్టెన్సీ ఇచ్చాడు. సో జితేష్ శర్మ కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత అతను చూసుకుంటే మరి ఎక్కడ డిఆర్ఎస్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకూడదు అనే ఒక డైలమాలో కనిపించాడు. సో మరి ఇటువైపు మరి అంత ఫిట్గా లేడు అన్నాడు కదా అని చెప్పేసి రజత్ పటిదార్ చూసుకుంటే మరి అతను మళ్ళీ బ్యాటింగ్ వచ్చిన తర్వాత చూసుకుంటే 16 బాల్స్లో కేవలం 18 రన్స్ మాత్రమే చేసి అవుట్ అవడం జరిగింది. అయితే మరి ఓవరాల్ సినారియో చూస్తే మరి ఈసారి వీళ్ళు టైటిల్ కొడతారా లేదా అనే డౌట్స్ ఖచ్చితంగా అరైజ్ అవుతున్నాయి. దాంతోపాటు మరి వీళ్ళకల్లా హ్యాజల్వుడ్ లేడు. లుంగి ఇంగిడి చూసుకుంటే నిన్న 11 దాదాపు ఒక 12 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సో మరి దీంతో కొంచెం వీక్ అయిందనే చెప్పాలి మరి ఆర్సీబీ టీం. సో ఏదేమైనా సరే మరి రేపు ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. సో మరి ప్లే ఆఫ్స్కి ఆల్రెడీ వెళ్ళిపోయారు కాబట్టి సో మరి ప్లే ఆఫ్స్ రేస్లో మరి వీళ్ళు టైటిల్ కొడతారా లేదా, సో మరి అయితే దీని గురించి సో నాకైతే కొంచెం డౌట్ఫుల్గా ఉంది. ఎందుకంటే అంత ముందు టీం ఉన్నట్టయితే కొంచెం మంచిగా ఉండేది, బౌలింగ్లో హ్యాజల్వుడ్ ఉన్నా సరే. సో మరి ఇప్పుడు వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకైతే కొంచెం డౌట్గా అనిపిస్తుంది అనమాట. సో ఏదైనా సరే మరి ఫైనల్గా దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.